ఆషాఢమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేది ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోండి. సాధారణంగా పెళ్ళైన నూతన జంటను ఈ మాసంలో కలిసి ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొత్తగా పెళ్ళైన కోడల్ని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో కోడలు గర్భం దాల్చితే 9 నెలల తరువాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అంటే ప్రసవకాలం సరిగ్గా వేసవికాలం అన్నమాట. వేసవిలో తల్లి బిడ్డలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఉద్దేశంతోనే కోడల్ని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.